టాక్సిక్ మూవీ రివ్యూ. ఎవరైనా సరే ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ యొక్క టాక్సిక్ మూవీ రివ్యూలో మరి నాకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానన్నమాట. ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ యొక్క విజువల్స్ పరంగా, యాక్షన్స్ పరంగా, ఆ యొక్క స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ పరంగా గానీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదండి మ్యాక్సిమం. ఓకేనా? సో ఒక తెలుగు సినిమాని చూస్తున్నంత ఇదిగా అనేది ఉండదన్నమాట. ఏదో అదర్ కంట్రీ ఫ్రాంచైజ్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. అదే విధంగా కన్నడ మూవీ చూస్తున్నంత ఉండదు. ఓకేనా? ఏదో ఒక ఫ్రాంచైజ్ సినిమా చూసినంత అనేది ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ అయితే డిసప్పాయింట్ అయితే అవరో, కానీ కొన్ని దగ్గరలో డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. మీరు వినే ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ పరంగా చూసుకున్నట్లయితే సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పేస్తానండి. ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఎక్కడో ల్యాగ్ అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. మీరు మైండ్ని ఫ్రెష్గా పెట్టుకొని వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ అది, స్పాయిలర్ లేకుండా చెప్తానండి. మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని వెళ్ళండి. నార్మల్గా స్టోరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నయనిత క్యారెక్టర్ ఏంటి, కియారా అద్వానీ క్యారెక్టర్ ఏంటి, మన రుక్మిణి వసంతి క్యారెక్టర్ ఏంటి, మన యష్ గారి క్యారెక్టర్ ఏంటి, ఆ యొక్క మూవీలో అవి తెలుసుకోండి. క్లారిటీగా మీకు ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది అనమాట. సో మూవీ స్టోరీ అనేది ఒక వేలో వెళ్తూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లోకి వచ్చే సమయానికి కొంచెం డౌన్ అయ్యేది క్లారిటీగా అర్థమైపోతుంది క్లారిటీగా. సో అక్కడ ఎటువంటి చేర్పులు అయితే ఉండదన్నమాట. చూసుకున్నట్లయితే పోర్చుగీస్ వాళ్ళు ఒక ప్రాంతాన్ని, గోవా, ఓకే, ఆ యొక్క ప్రాంతాన్ని వదిలి వెళ్ళే సమయంలో పెద్ద గ్యాంగ్స్టర్స్ అనేటి వాళ్ళు అక్కడ ఏర్పడతారనమాట. అక్కడ ఏర్పడినప్పుడు ఒక అనాథ బాలుడు, ఓకే, సో ఎవరికి పుట్టాడో తెలీదు, ఎక్కడ పుట్టాడో తెలీదు అన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క ప్రజెంటేషన్ అనేది. సో ఆ యొక్క ఫీల్ అనేది వచ్చిందనమాట. అతను అక్కడ అడుగు పెట్టిన తర్వాత మీరు అనుకోవచ్చు, బ్రో ఏంటి బ్రో కేజీఎఫ్ లెవెల్లో చెప్తున్నావు అని అంటే, ఎగ్జాక్ట్లీ కేజీఎఫ్ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మన యష్ గారు మనల్ని ఈ యొక్క మూవీతో మెప్పించడం అనేది జరిగింది. విజువల్ పరంగా, సిజిఐ పరంగా, యాక్షన్స్ పరంగా. మన తెలుగులో ఇటువంటి సినిమా లేదబ్బా. అంత స్క్రీన్ ప్లే అనేది ఎవరు చేస్తారు అనేది ఒక పాయింట్ అనేది ఉంది. చేస్తారు, ఓకే, కాదనట్లేదు. కానీ అంత ఇదిగా చూపించడం అనేది చాలా ఇంపాసిబుల్. ఒక ఫ్రాంచైజ్ సినిమా చూసినంత ఫీల్ అనేది వచ్చింది నాకు. ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకొని వెళ్ళాను కాబట్టి నాకు ఓకే అనిపించింది, నచ్చింది మూవీ, చాలా బాగా నచ్చింది అనమాట. కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడో ఒక చిన్న కొరత అనేది అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్నంత సేపు సీటు కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి, సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయండి. కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి, సీట్ లాస్ట్లో కూర్చోబెడతాయి. అక్కడ మీరు బాగా డిసప్పాయింట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు మన రాయ ఎవరైతే ఉన్నారో హీరో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ని ఎలా తొక్కుకుంటూ వెళ్తాడు, ఎలా ఇది చేసుకుంటూ వెళ్తాడు అనేది మన యష్ గారి క్యారెక్టర్ అనమాట. ఇక నయనతార క్యారెక్టర్ యష్ గారి సోదరి, ఓకేనా, అక్క చెల్లి అని చెప్పి ప్రజెంటేషన్ అనేది మూవీలో ఎక్కడ చేయలే, కానీ ఆయన సోదరి అనమాట. ఇక చూసుకున్నట్లయితే రుక్మిణి వసంతి మధ్యలో వస్తుందన్నమాట. సో కియారా అద్వానీ మధ్యలో వస్తుందన్నమాట. మీరు వీళ్ళ క్యారెక్టర్ల పరంగా చూసుకున్నట్లయితే మన యష్ గారే తన బంధువుల మీద అనుమానం అనేది పడతాడనమాట. వీళ్ళేంది డిఫరెంట్గా ఉన్నారు, వీళ్ళేమన్నా నాకేమన్నా ప్లాన్ ఏమన్నా వేస్తున్నారా అని చెప్పి అనుమానం పడతాడు అనమాట. ఒకనొక సమయంలో వాళ్ళ ఫ్యామిలీనే కాపాడుకుంటాడు అనమాట. ఇదొకరంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇందాకే చెప్పా. సో మీరు మైండ్ని ఫ్రెష్గా పెట్టుకొని వెళ్ళండి మూవీకి. మీకు అర్థం అవ్వాలి, ముందు స్టోరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మూవీ అనేది ఎలా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మూవీ రివ్యూవర్స్ని చూసి నమ్మద్దు, ఓకేనా. నేను ఇక్కడే చెప్తున్నా, కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుందండి, ముందుగానే చెప్తున్నా, కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది. కానీ మూవీ స్టోరీ ఏంటి, యష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మన తెలుగులో ఇటువంటి స్క్రీన్ ప్లే ఉందా లేదా అని చెప్పి చూసుకోండి ఒకరంతా. సో అది నాకైతే ఎక్కడ కనిపించలేదు బ్రదర్. ఓకే, సో ఏదో ఒక బాహుబలి లెవెల్లో ఉంది, కానీ అంటే బాహుబలి లెవెల్లో ఉందని కాదు, బాహుబలి రేంజ్ అంత కాకపోయినా కానీ ఈ యొక్క స్క్రీన్ ప్లే ఎవరైతే ఉన్నారో గీతూ మోహన్ దాస్, ఆమె అసలు ఎలా స్క్రీన్ ప్లే చేసిందంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో యష్ గారిని ముఖ్యంగా ఈ యొక్క హీరోయిన్స్ని అలా అందరిని పక్కన పెట్టండి. సో యష్ గారి యాక్టింగ్ ఎలా ఉందో తెలుసా మీకు? నిజంగా ఆయన్ని తీసుకొని వెళ్ళి ఒక హాలీవుడ్ మూవీలో పెడితే నిజంగా అసలు నమ్మేస్తారు, అతను హాలీవుడ్ యాక్టరా అని చెప్పి నమ్మేస్తారు. అసలు ఆ విధంగా నటించాడు అనమాట.
ఆ విధంగా ఇచ్చాడు మనకు. ఆ విధంగా ఉంది. ఆయన చెప్పినట్టు ఆయన పరంగా అయితే ఎక్కడా నాకైతే డిసప్పాయింట్ అయితే అవ్వలేదండి. నిజంగా నేను చెప్తున్నాను. అంత ఇదిగా యాక్టింగు ఎవరు చేయలేరేమో అంత ఇదిగా. అంత ఇదిగా చేశాడనమాట. గెడ్డం ఉన్నప్పుడు ఆ! యాక్షన్ అన్నప్పుడు ఒక వేరియేషన్‌లో కనిపిస్తదనమాట మీకు. ఆయన యాక్టింగ్ అనేది. గడ్డం లేనప్పుడు ఫుల్ షేవ్ అనేది ఉంటుంది. అప్పుడు ఒక యాక్షన్ అనేది ఉంటుంది. అంత ఇదిగా ఎలా నటించాడో నాకైతే అర్థమే కావట్లేదనమాట. ఫస్టు అసలు సినిమా కోసం కాదు. ఆయన కోసం వెళ్ళాలి ముందు సినిమా చూసేదానికి. సో, అది. వెళ్ళిన తర్వాత మన రాయ ఆ యొక్క గ్యాంగ్‌స్టర్‌లో ఎలా కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ ఉంటారనమాట. ఒక గ్యాంగ్‌స్టర్‌లో చేరతాడనమాట. చేరిన తర్వాత యువతల వైపు ఎగనిస్ట్‌గా ఇంకో గ్యాంగ్‌స్టర్ ఉంటారనమాట. వాళ్ళని ఎలా మట్టి కలిపిస్తాడు ఏంటి? వీళ్ళని కూడా మట్టి కలిపించిన తర్వాత ఎలా ఎదుగుతాడు ఏంటి? తన సోదరి మధ్యలో ఎలా వస్తుంది? మా కియారా అద్వానీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎలా వస్తుంది? ఇంకో హీరోయిన్ ఉంది కదా! మన రుక్మిణి వసంతి. ఆమె కూడా చిన్న క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆమె కూడా ఎలా వస్తుంది? ఏంటి? అని చెప్పి లాస్ట్‌కి ఏమవుతుంది? ఏంటి? అని చెప్పి తండ్రి కొడుకుల మధ్య అలా ఆ యొక్క యుద్ధం అనేది ఎందుకు జరుగుతుంది? ఏంటి? అని చెప్పి మీకు మీరు మూవీ చూసిన తర్వాతే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ పాయింట్ అది. నేను ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్ అయితే చేయలేదండి. ముందుగానే చెప్తున్నా. అయితే అయితే ట్విస్ట్ అయితే ఉంది. ఒక ట్విస్ట్ అయితే ఉంది. అది మీరు చూసిన తర్వాత అసలు స్టక్ అవుతారు అసలు. ఆహా! ఓకే. ఇలా కూడా పెట్టొచ్చా అని చెప్పి అనిపిస్తదనమాట మీకు. ఓకేనా? సో, నాకైతే ఎక్కడ సీజీఐ పరంగా, యష్ గారి యాక్టింగ్ పరంగా, హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరంగా గానీ, నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంతి వీళ్ళు ఇంకో హీరోయిన్ ఎవరో ఉన్నారనమాట. అది క్యారెక్టర్‌గా అటు చెప్పి, ఇటు చెప్పి నేను చెప్పాను కదా! మైండ్ ఫ్రెష్‌గా పెట్టుకొని వెళ్ళండి అని చెప్పి. సో, అలా వచ్చి అలా వెళ్ళిపోతుందనమాట ఆమె. సో, వాళ్ళ బంధువుల మీద ఎలా అనుమానం పడతాడు, ఏంటి వాళ్ళ బంధువులనే కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇది ఓన్లీ పోర్చుగీస్ రూపంలో వచ్చిన వాళ్ళ వదిలి వెళ్ళిన గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు. ఓకేనా? సో, ఒక కుటుంబానికి సంబంధించిన సినిమా కూడా ఉంటుంది. క్రైమ్, థ్రిల్లర్, గ్యాంగ్‌స్టర్ మొత్తం ఉంటుందనమాట. డ్రామా మొత్తం ఉంటుందనమాట. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదు. కానీ ఎక్కడో సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న డిసప్పాయింట్ అనేది అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని పట్టించుకోవద్దు. ముందు ఫస్ట్ మూవీ చూడండి. రివ్యూవర్స్‌ని నమ్మొద్దు. ఓకే. సో, ఇదొకటి ఉందనమాట. చూసుకున్నట్లయితే మొత్తంగా సీజే పరంగా అండి. అసలు అటువంటి సీజే, వీఎఫ్ఎక్స్ అసలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో కానీ అది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేసాడు. దీనికి కలెక్షన్లు కూడా ఈ యొక్క 2 డేస్‌కి, 1 డేకి, ప్రీమియర్స్‌కి చాలా ఎక్కువ మోతాదులోనే వచ్చింది కలెక్షన్ భయంకరంగా. సో, ఇదండి మూవీ రివ్యూ అనేది. మీకు యాక్షన్ పరంగా కావాలనుకుంటే వెళ్లి చూడండబ్బా! నేను ఎటువంటి ఇదైతే నేను చెప్పనసలు. లేదు మాకు ఒక డ్రామా పరంగా కావాలన్నా వెళ్లి చూడొచ్చు ఈ మూవీని. డ్రామా పరంగా కావాలి అని అనుకున్న వాళ్ళు వెళ్లి చూడొచ్చు. యాక్షన్ పరంగా కావాలనుకున్న వాళ్ళు వెళ్లి చూడొచ్చు. కానీ డ్రామా ఉంటుంది లైట్‌గా. సో, అక్కడ మీరు డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. ఫస్ట్ హాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయి స్టార్ట్ అవ్వంగానే కొంచెం డిసప్పాయింట్ అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు అక్కడక్కడ. సో, అది ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఫస్ట్ 20 మినిట్స్ అనేది ఆ యొక్క వరల్డ్‌లోకి తీసుకొని వెళ్ళడానికి చాలా అయితే ట్రై చేశారు. క్లిక్ అయిందనమాట. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతదనమాట. నిదానంగా. మనోడు ఎప్పుడైతే అక్కడ అడుగు పెడతాడో, ఎక్కడ ఆ యొక్క గ్యాంగ్‌స్టర్ల మధ్య ఎప్పుడైతే అడుగు పెడతాడో, ఆ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం ఏలాలి ఏంటి తన కళ్ళల్లో ఒకటే కనిపిస్తుంటుంది. ఏంటంటే ఈ సామ్రాజ్యాన్ని మొత్తం నేను ఏలాలి, నా ఆధీనంలోకి తీసుకోవాలి అని చెప్పి మనోడు ఇలా చూస్తూ ఉంటాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అనేది అనిపించేస్తూ ఉంటుంది. సో, ఇది మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. నేనైతే ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్ అయితే చేయలేదు. స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేదన్నమాట. మూవీ ఎలా ఉంది, విజువల్ పరంగా ఎలా ఉంది అనే వరకే చెప్పానన్నమాట. ఓకే. సో, ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. బాయ్.